వెంకట్ ఏ ప్లాట్ఫామ్ 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఏంట్రా బాబీ ఇందా లెక్క పెట్టినప్పుడు 6 ఉన్నాయి, ఇప్పుడేంటి 6 ఉన్నాయి? రే బాబీ వంట పులిహార ఇది తీసురా. అదే మన అమెరికాలో అయితే రైల్వే స్టేషన్స్ ఎంత క్లీన్ గా నీట్ గా ఉంటాయిరా. చెత్త ఎక్స్క్యూజ్ మీ. వెల్కమ్ టు ఇండియా. నీకోసమే ఎదురు చూస్తున్నాను, త్వరగా వచ్చాయి. ఇక్కడ వెయిట్ చేస్తుంటారు, మనాళ్ళు ఇక్కడ నుంచి ఉంటారు. వాళ్ళు రాగా వెల్కమ్ హోమ్ బాబీ. ఎలా ఉంది కులు మనాలి ట్రిప్? బాగా జరిగిందా? 4 నెలలు అయిపోయింది నాన్న నిన్ను చూసి. 4 నెలల్లోనే చాలా పెద్దాడైపోయాడు కదా రవిశంకర్? అవును బాబాయ్. డాడీ సారీ డాడీ, యూరప్ ట్రిప్ అని అబద్ధం చెప్పి మీకు చెప్పకుండా ఇండియాకి వచ్చాను. నేను మిమ్మల్ని చూసి 4 నెలలు అవుతుంది. మమ్మీ కూడా యూఎస్కి వచ్చి 2 నెలలు అవుతుంది. నేనేమో ఇండియాకి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. ఒక్కసారిగా ఇండియాని మమ్మీని మిమ్మల్ని చూడాలనిపించి వచ్చేసాను డాడీ. చూసావు కదా నాన్న, ఇండియాని చూసావు, డాడీని చూసావు, అదిగో మమ్మీని కూడా చూడు. హాయ్ మామ్. హౌ ఆర్ యు? మమ్మీని కూడా చూసావు కదా. ఎల్లుండి నైట్ ఫ్లైట్ కి యుఎస్ కి టికెట్స్ బుక్ చేయించాను. హ్యాపీగా బయలుదేరు. ఓకే రవిశంకర్? మమ్మీ నువ్వున్నా డాడీతో చెప్. ఆంటీ కోపం వచ్చేట్టుందిరా. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యు? నువ్వేంటి మళ్ళీ వచ్చావు? బాబాయ్ కార్లో వెయిటింగ్. ఫోన్ మర్చిపోయానని అబద్ధం చెప్పి వచ్చేసాను. జార్జ్ బుష్ ఎలా ఉన్నాడు? అమెరికాలో ఉండి కూడా ఇంకా మడిగట్టు కూర్చుంటాం ఏంటి బ్రదర్? ఏదైనా మంచి ఫ్రూట్ ని సెటప్ చేయొచ్చు కదా, అట్లీస్ట్ ఫర్ టైం పాస్. మనం అంతా టైం పాస్ కేసు కాదు. ఒకే మాట ఒకే ఫ్రూట్. ఎంతకీ దొరికిందా నీ బంపర్ పనాసా? ఇండియాలో ట్రై చేయాలి. ఎనివే ట్రై చేయి, ఆల్ ది బెస్ట్. మొన్నటి నుంచి పిన్ని చాలా కోపంగా ఉంది, వెళ్ళి కూల్ చేయడానికి ట్రై చేయి. ఇదిగో పిన్ని రికమెండ్ చేస్తే బాబాయ్ వెంటనే ఒప్పుకుంటాడు. సాయంత్రం కలుద్దాం. ఇంకో 10 రోజులు ఉంటాను, ట్రై చేయి, పార్టీ చేసుకుందాం. ఓకే బాయ్. బాయ్. ఓహే బాయ్. ఓ దోసాస్, ఐ లైక్ దోసాస్. ఆంటీ అలా ఉన్నారేంటి? లీవ్ దిస్ దోసా ఫర్ మీ ఆంటీ. ఐ లైక్ దోస దోస దోస. ఐ లైక్ డాడీ చాలా సింపుల్ గా కట్టాడు మా ఇల్లు. చాలా బాగుంది. ఏంటమ్మా మీ పుట్టింటోళ్ళు ఎలా ఉన్నారు? వాడిని ఎందుకు కొడుతున్నా? నీ చేతులే నొప్పుతాయమ్మా. ఏంటమ్మా అమ్మా? అబద్ధం చెప్తావా? చెప్ప పెట్టకుండా ఇండియా వచ్చేసా ఎంత ప్రమాదమో తెలుసురా నీకు? నేనెవరికి తెలుసమ్మా ఇక్కడ? అదంతా నీకు తెలీదు. అదంతే. అసలే ఇక్కడ మనం అంటే పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్ళడానికి వీల్లేదు. వీడేమో ఇండియా అంతా చెత్త తిరుగులు తిరుగుతున్నాడు. చేతులు నొప్పెట్టినాయి అమ్మా. ఐస్ చేయొద్దు. నాకు ఇప్పుడు నీ మీద ఇంకాసేపు కోపంగా ఉండాలనుంది. అయినా అమ్మా ఇంట్లో పనంతా నువ్వే చేయాలా? పనులను పెట్టుకోవచ్చు కదా. నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. ఇల్లు అంటే ఇల్లులా ఉండాలి, హోటల్ రూమ్ లా కాదు. నా పని నేను చూసుకోగలను. ఇంకేమన్నా ట్రై చెయ్యి కాక. నిన్ను చూపించి అమ్మంటే ఎవ్వరు నమ్మరు, అక్కంటే నమ్ముతారు. ఎలా మెయింటైన్ చేస్తున్నావమ్మా? అవునండి, వంటిని చుట్టుకాలా? నోర్మై. ఏంటన్నా బాబీ విషయం చాలా ఎక్స్ట్రాగా మాట్లాడేస్తున్నా? ఏదో పెద్ద విషయమే. అదే ఏం లేదమ్మా, ఏం లేదు. పర్వాలేదు నాన్న, చెప్పు. అమ్మా నువ్వేమో యూఎస్కి వచ్చి 2 నెలలు అవుతుంది. నేనేమో నిన్ను చూడాలని ఇండియాకి వచ్చాను. డాడీ ఏమో వెళ్ళిపోమంటున్నాడు. కన్న కొడుకుని 4 రోజులు కూడా ఇంట్లో ఉండకుండా పంపించేస్తా ఎలా? పాపం కన్న తల్లి మనసు బాధపడదా? ఐఎమ్ వెరీ సారీ బాబీ. నీ కన్న తల్లి మనసు అస్సలు బాధపడదు. అర్జెంట్ గా నువ్వు వెళ్ళిపో. నెక్స్ట్ మంత్ నేనే వస్తాను. అమ్మా బాబీ పరా. నేను వెళ్ళను. ఎందుకో? ఇక్కడేం పనింది నీకు? నాకు అర్జెంటుగా అమ్మాయి కావాలి. ఏంటి? నువ్వు నాకు అర్జెంటుగా అమ్మాయిని చూసి పెళ్లి చేయి, అప్పుడు వెళ్తాను అమెరికాకి నా పెళ్ళంతో. అడ్డంగా దున్నపోతలో పెరిగాడు వాడు. వాడికి పెళ్లి కాలేదు, చిన్నపిల్లాడు. అప్పుడే నీకు పెళ్ళేంటి? నేను చిన్నపిల్లాన్ని ఏంటమ్మా? నాకు 24 ఏళ్ళు వచ్చినాయి. 24 ఇయర్స్. 14 ఏళ్ళ గొంతు మారింది. 17 ఏళ్ళ గడ్డం వచ్చింది. తట్టుకోలేకపోతున్నా. నీకేం తెలుసు నా బాధ? ఈ బాధలన్నీ తెలియకుండానే నిన్ను కన్నానా? అదంతా నాకు అనవసరం. నువ్వు నాకు పెళ్లి చేస్తావు లేదా? మీ డాడీ నేను అడుగురా. అర్థమైందమ్మా నీ బాధ. నాకు పెళ్లి చేస్తున్న ముసల్దానం అయిపోతానే కానీ భయం. నేను అలాంటి ఫీలింగ్లు ఏమి పెట్టుకున్నానా? నేను పుట్టడమే ముసల్దానిగా పుట్టాను. ఏం చేద్దాం పాపం. నువ్వు మర్యాదగా నా కోసం ఓ పిల్లని ఎత్తుకుతావా, నన్నే వెళ్ళి ఎత్తుక్కోమంటావా? ఓ వెతుక్కో. ఎవరొద్దన్నారు? బాగా ఆలోచించి చెప్పమ్మా. లాస్ట్ ఛాన్స్. వెళ్ళు నాయనా, వెతుక్కో నాయనా. పో 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 పో. థ్యాంక్స్ మామ్. What the pulihara is this?